దయచేసి కొంచెం దయచేసి జరగాల కొంచెం బ్రదర్. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ నాయన్ నరసింహారెడ్డి, జోహార్ నాయన్ నరసింహారెడ్డి, జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ నాయన్ నరసింహారెడ్డి గారికి. దయచేసి కొంచెం సరే సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు, తెలంగాణ ఉద్యమకారుడు నాయన్ నరసింహారెడ్డి జయంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నివాళులు అర్పిస్తూ దయచేసి కొంచెం అమర హే నాయన్ నరసింహారెడ్డి గారు. జై తెలంగాణ, జోహార్ నాయన్ నరసింహారెడ్డి గారికి, జోహార్ నాయన్ నరసింహారెడ్డి గారికి, జోహార్ జోహార్ అమర హే అమర వర్ధిల్లాలి. ఎందుకు రా అయ్యా ఏమంటావు దాని మీద మనందరి స్వర్గీయ నాయన నరసింహారెడ్డి గారి 85వ జయంతి సందర్భంగా కార్యక్రమానికి చేసినటువంటి గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్ గారైనటువంటి కేటీ రామారావు గారు, గౌరవనీయులు నాయన్ నరసన్న కుమారుడు అయినటువంటి దేవేందర్ రెడ్డి గారు, వారి అల్లుడైనటువంటి శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులకు, శాసనమండలి సభ్యులకు, మాజీ మంత్రివర్యులకు, కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాయన నరసింహారెడ్డి గారు సుదీర్ఘకాలం రాజకీయాల్లో విలువలకు కట్టుబడి పనిచేసినటువంటి గొప్ప నాయకుడు నాయన్ నరసింహారెడ్డి గారు. వారితో వ్యక్తిగతంగా కేసీఆర్ గారు తెలంగాణకు జరుగుతున్నటువంటి ద్రోహం, అన్యాయం పరిష్కరించబడాలి అని అంటే రాష్ట్ర సాధనే ఏకైక మార్గం అనేటువంటి ఆలోచన చేసిన తొలి రోజుల్లో వారితో కలిసి పనిచేసినటువంటి వారిలో నాయన్ నరసింహారెడ్డి గారు కూడా చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి నాయకుడు. ఒకానొక సందర్భంలో అంటే వారికి తెలంగాణ విషయంలో కానీ రాజకీయాల్లో కానీ సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది కాబట్టి ఒకానొక సందర్భంలో ఆ రోజున్నటువంటి పరిస్థితులలో తెలంగాణ సాధించడం అంత ఆషామాషి వ్యవహారం కాదు అనేటువంటి భావన వ్యక్తం చేస్తే కేసీఆర్ గారు వారికి సుదీర్ఘమైనటువంటి వివరణ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా మీ నాయకత్వంలో తెలంగాణ సాధించి తీరుతుంది అనేటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేసినటువంటి గొప్ప వ్యక్తి నాయన్ నరసింహారెడ్డి గారు. హైదరాబాద్ మహానగరం, చాలామంది హైదరాబాద్ మహానగరం అంటే గుర్తొచ్చేటువంటి కొన్ని స్మృతి చిహ్నాలు ఉంటాయి.
ఒకటి చార్మినార్, 2 మక్కా మసీద్, ఉస్మానియా యూనివర్సిటీ, హైకోర్టు. అదే రకంగా హైదరాబాద్ మహానగరం అనగానే కొందరు వ్యక్తులు మన కళ్ళ ముందు కదలాడతారు. అలాంటి ఒకరిద్దరు వ్యక్తులలో మనతో పనిచేసినటువంటి మన ప్రియతమ నాయకుడైనటువంటి నాయన్ నరసింహారెడ్డి గారు ఒకటైనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. చిన్నతనంలోనే అంటే సామాజిక స్పృహ వారిలో ఎంత గొప్పగా ఉండే అనడానికి నిదర్శనం ఆనాడు సోషలిస్టు పార్టీ నాయకులైనటువంటి రామ్ మనోహర్ లోహియా గారితో పాటు అనేక సందర్భాల్లో వారి నోటనే వినడం జరిగింది. రామ్ మనోహర్ లోహియా గారు, మధు లిమాయ గారు, తర్వాత మధు దండావతే గారు, రబీరే గారు, తర్వాత జయప్రకాష్ నారాయణ గారు, జార్జ్ ఫెర్నాండెస్ గారు, వీరందరితో కలిసి పనిచేయడమే కాకుండా హైదరాబాద్ మహానగరంలో కార్మిక నాయకులుగా పేరెన్నికగన్నటువంటి శీతల్ సింగ్ లష్కరీ గారు, అదేవిధంగా బద్రీశాల్ పిత్తి గారు, అంటే 4-5 తరాల వారితో కలిసి పనిచేసినప్పటికీ చాలా గొప్ప విషయం ఏంటంటే కాలక్రమేణా పరిణామ క్రమంలో వచ్చినటువంటి మార్పులలో కొందరు విలువలతో కట్టుబడి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆ తదనంతర కాలంలో కొన్ని ప్రభావాలకు లోనైనటువంటి వాళ్ళని చూస్తాం. కానీ నమ్మిన ఆశయం కోసం, నమ్మిన దాని కోసం తన ఆశయాలతో రాజీ పడకుండా మరి నిగర్విగా పనిచేసినటువంటి గొప్ప నాయకుడు నాయన్ నరసింహారెడ్డి గారు. వారితో ఇక్కడ ఉన్నటువంటి కేటీ రామారావు గారికి, నాకు ఇక్కడ ఉన్నటువంటి వందల వేలాది మంది నాయకులకు, కార్యకర్తలకు కూడా వ్యక్తిగతమైనటువంటి అనుభవం ఉంది. ఏ రాత్రి పోయినా, ఏ సమయంలో పోయినా విసుక్కోకుండా అందుబాటులో ఉండి వచ్చిన వారి సమస్యలను పరిష్కరించినటువంటి ప్రజానాయకుడు, ప్రజాసేవకుడు, గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వారు నాయన్ నరసింహారెడ్డి గారు. మేము హైదరాబాద్ వచ్చినటువంటి తొలినాళ్లలో 75-76 ప్రాంతంలో బుల్లెట్ సప్పుడు వినొచ్చిందంటే ఖచ్చితంగా అది నాయన్ నరసింహారెడ్డి గారే. ఎక్కడైనా ఏదన్నా సంఘటన జరిగితే పోలీసు వాళ్ళ కంటే ముందు లేదా వారి కుటుంబ సభ్యుల కంటే ముందు ఆ సమాచారం చేరేది నాయన్ నరసింహారెడ్డి గారికి. కారణం ఆయన దృష్టికి సమస్య వచ్చింది అనంటే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అనేటువంటి నమ్మకం ఆనాటి నుండి చివరి వరకు ఆ నమ్మకం ప్రజల్లో కలిగించినటువంటి గొప్ప నాయకుడు. మనందరికి కూడా తెలుసు, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని మనం అధికారం షేర్ చేసుకున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో రాష్ట్రంలో చేస్తున్నటువంటి మోసం, ద్రోహాన్ని అర్థం చేసుకున్నటువంటి మన నాయకుడు ఆ రోజు రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులందరినీ రాజీనామా చేయాల్సిందిగా సూచన చేస్తే అర్ధరాత్రి రోడ్ల మీద తిరిగి అమెరికాలో ఫ్యాక్స్ ద్వారా తన రాజీనామా పత్రాన్ని పంపినటువంటి గొప్ప వ్యక్తిత్వం నాయన్ నరసింహారెడ్డి గారిది. అందుకనే హైదరాబాద్ మహానగరం మీద, తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమం మీద మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారి మనస్సులో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి మన నాయకుడు నాయన్ నరసింహారెడ్డి గారు మన మధ్య లేకున్నా వారి ఆదర్శాలని, వారి సిద్ధాంతాల్ని కొనసాగిస్తాం. కరోనా మహమ్మారి ఆ కుటుంబాన్ని నిజంగా ఏ రకంగా చిన్నాభిన్నం చేసిందో ఆ దృశ్యాలు, ఆనాటి సంఘటనలు గుర్తుకొస్తే ఇప్పటికీ కళ్ళు చెమరుస్తాయి. మరి అటువంటి మన నాయన్ నరసన్నకు నేను వ్యక్తిగతంగా మనందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి శ్రద్ధాంజలి ఘటిస్తూ గౌరవ మన ప్రియతమ నాయకులు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారైనటువంటి కేటీ రామారావు గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా మనవి. జోహార్ నాయన్ నరసింహారెడ్డి గారు, జోహార్ నాయన్ నరసింహారెడ్డి గారు. పెద్దలు, మాన్యులు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి హోంశాఖ మంత్రివర్యులు, అదేవిధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో దాదాపు 20-22 ఏళ్ల పాటు నిర్విరామంగా ఒక పెద్దన్నలాగా కేసీఆర్ గారికి ఎప్పటికప్పుడు అండగా ఉంటూ ధైర్యాన్ని నూరిపోస్తూ, ఎప్పుడన్నా చిన్న చిన్న ఎదురు దెబ్బలు, చిన్న చిన్న అపజయాలు ఎదురైనప్పుడు కూడా
మీరు ధైర్యంగా కొట్లాడాలి, మీ ఎంబడ మేమందరం ఉన్నామని చెప్పి ఎల్లవేళలా ఒక బలాన్ని ఇస్తూ నడిపించిన మంచి మనిషి. చిన్నపిల్లాడి మనస్తత్వం, ఎప్పుడు చూసినా ఎప్పుడు కలిసినా నవ్వుతూ, అంటే తాను దాదాపుగా 7-10 వయసులో పడ్డాక కూడా ఒక చిన్నపిల్లాడిలాగా నిష్కల్మషంగా ఎన్నడు కలిసినా ఎక్కడ కలిసినా మరి చిన్నపిల్లలతో పిల్లలాగా కలిసిపోయే ఒక మంచి మనస్తత్వం ఉన్న నాయకుడు. చూడడానికి వస్తాదులాగా మరి పెద్దగా కనబడ్డ మనసు మాత్రం వెన్నలాంటి మనసు కలిగిన నాయకుడు నాయని నరసింహారెడ్డి గారి 85వ జయంతి ఈరోజు తెలంగాణ భవన్లో ఇంతమంది వారి మిత్రులు, వారి అభిమానులు, వారి సహచరుల సమక్షంలో జరుపుకోవడం ఒకవైపు చాలా బాధ అనిపిస్తున్నా, మరొక వైపు వారి ఆత్మ ఎక్కడ ఉన్నా తప్పకుండా శాంతిస్తుంది అనే ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న పెద్దలు, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు, ఉద్యమ సహచరులు, గౌరవనీయులు శ్రీ సిరికొండ మధుసూనాచారి గారు, గౌరవనీయులైన ముషీరాబాద్ శాసనసభ్యులు పెద్దలు వారి మిత్రులు ముఠా గోపాల్ గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మహమూద్ అలీ గారు, మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ గారు, అదేవిధంగా గౌరవనీయులైన ముషీరాబాద్ నాయకులు ఎంఎన్ శ్రీనివాస్ గారు, మన్నించాలి, మాజీ మంత్రివర్యులు పెద్దలు దయాకర్ రావు గారు, ఇంకా పేరు పేరున మన మాజీ శాసన మండలి సభ్యులు అన్న కర్ణె ప్రభాకర్ గారు, ఇంకా ఎమ్మెల్యే కుత్బుల్లాపూర్ కేపీ వివేక్ గారు, ఇంకా పెద్దలందరూ చాలామంది ఉన్నారు. వారందరికీ మాజీ శాసనసభ్యులు ఉన్నారు, అదేవిధంగా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఉన్నారు, కార్పొరేటర్లు ఉన్నారు, ఇంకా చాలామంది మాజీ కార్పొరేషన్ల చైర్మన్లు ఉన్నారు. అదేవిధంగా మన నాయన నరసింహారెడ్డి గారి కుటుంబ సభ్యులు, వారి కుమారుడు నాయని దేవేందర్ రెడ్డి గారు, అదేవిధంగా వారి అల్లుడు సోదరుడు మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకా మిత్రులు పేరు పేరున అందరికీ నమస్కారం. నాయన నరసింహారెడ్డి గారి గురించి ఒకటి కాదు రెండుగా చాలా విషయాలు చెప్పాలంటే, వివరంగా చెప్పాలంటే చాలా ఉన్నాయి. వారితో పాటు కేసుల్లో కూడా మేము కలిసి తిరిగేది, రైల్వే కేసుల్లో, తర్వాత ఉద్యమ కేసుల్లో వారు, నేను, అదేవిధంగా పద్మారావు గారు, ఇంకా కొంతమంది మేము మౌలాలి రైల్వే స్టేషన్లో రైలు రోకోలు చేసినప్పుడు, ఉప్పల్లో రాస్తా రోకోలు చేసినప్పుడు, ఉస్మానియా యూనివర్సిటీ కాడ మాణికేశ్వరి నగర్ బస్తీ కాడ గొడవ పోయినప్పుడు మా మీద రకరకాల కేసులు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది. సో ఆ కేసుల చుట్టూ తిరుగుతున్నప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు హోంమంత్రిగా ఉన్నారు. నేను ఒకరోజు అడిగిన, అన్న ఎత్తే రాదే, మీరే హోంమంత్రి, మరి మీరు ఎత్తైపోతే ఇంకెవరు ఎత్తేయాలి మా మీద అంటే, వెంటనే డీజీపీని పిలిచి కేసీఆర్ గారు చెప్పినారు, వెంటనే అన్ని కేసులు ఎత్తేయాలని చెప్పి అన్ని కేసులు, ఉద్యమ కేసులు ఆ రోజు వెంటనే సమీక్షా సమావేశం పెట్టి వారే ఎవరి మీదనైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు కేసులు పెట్టిందో, ఎవరినైతే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిందో ఉద్యమంలో, వారే హోంశాఖ మంత్రిగా మొత్తం ఉద్యమకారులందరి మీద కూడా కేసులు ఎత్తేసే విధంగా వారికి ఆ బాధ్యత అప్పచెప్పింది పెద్దలు కేసీఆర్ గారు. అట్లాగే నాయన నరసింహారెడ్డి గారు కార్మిక పక్షపాతి. నేను ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఉంటే వారు కార్మిక మంత్రిగా ఉండే, కొంతకాలం కార్మికులు హోంమంత్రిగా ఉన్నా కూడా కార్మికుల ఇష్యూలు తీసుకొని వచ్చేది వారు. నీకెందుకే ఇవన్నీ అంటే, అరే నేను ఎదిగిందే వాళ్ళతోని, కార్మికులే నన్ను లీడర్ చేసిండ్రు, నేను విఎస్టీ నుంచి మొదలు పెడితే ఎన్నో దానిలా నేను కార్మిక సంఘంలోకి వెళ్ళి వచ్చినోడిని, సోషలిస్ట్ నాయకుడిని, నాకెందుకంటే వేంది నువ్వు అని చెప్పి లొల్లి పెట్టి, ఎట్టి పరిస్థితుల్లో కార్మికులను పరిశ్రమలు యాజమాన్యాలు ఎక్స్ప్లాయిట్ చేయొద్దు, వాళ్ళ పొట్టగొట్టద్దు, శ్రమ దోపిడీ జరగద్దు అని గట్టిగా జీవితాంతం కొట్లాడిన నాయకుడు కార్మిక పక్షపాతి పెద్దలు నరసింహారెడ్డి గారు. వారి గురించి, వారి యొక్క కమిట్మెంట్ గురించి చెప్పాలంటే, వారు సంపాదించింది పేరు, డబ్బు సంపాదించకపోవచ్చు కానీ పేరు మాత్రం అపారంగా సంపాదించారు. ఎంత పేరు ఎట్లా వస్తుందంటే మనిషికి జీవితంలో, నాకు బాగా గుర్తుంది, నేను పెద్దలు కేసీఆర్ గారితో పాటు ఢిల్లీలో ఉన్నా, 2005వ సంవత్సరమో 6వ సంవత్సరమో కరెక్ట్గా గుర్తులేదు. ఆ రోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇంకా తెలంగాణలో మనకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చే పరిస్థితి లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన వాళ్ళు ఏదైతే ప్రభుత్వంలో 6 మంత్రులు ఉన్నారో అందులో నరసింహారెడ్డి గారిని ప్రత్యేకంగా అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కడప జిల్లాకే ఇన్ఛార్జ్ మంత్రిగా వేసుకున్నాడు. ఆయన మా జిల్లా, నా సొంత జిల్లా ముఖ్యమంత్రి జిల్లాకి మీరే ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉండాలని చెప్పి ఆయన ఇన్ఛార్జ్ మినిస్టర్గా కూడా రాజశేఖర రెడ్డి గారు నియమించుకున్నారు. అంత ప్రాధాన్యత ఇచ్చేది ఆయన కూడా. అయితే నాయన నరసింహారెడ్డి గారు ఆనాడు అమెరికా టూర్లో ఉన్నారు. పార్టీ ఒక నిర్ణయం తీసుకొని 6 మంత్రులు రాజీనామా చేయాలి, మనం కేంద్ర ప్రభుత్వానికి నిరసన చెప్పాలి, యూపీఏ ప్రభుత్వానికి, కాంగ్రెస్ చేస్తున్న మోసానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలకు మనం మళ్ళొక్కసారి పదవులు త్యాగం చేసి ప్రజల దగ్గరికి పోవాలని నిర్ణయం తీసుకున్నప్పుడు 6 మంత్రివర్గంలో మన వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు ఉంటే, 5 ఇక్కడ హైదరాబాద్లో తెలంగాణలో ఉండే,
ఒకే ఒక్క నాయన నరసింహారెడ్డి గారు మాత్రం విదేశాల్లో ఉండే ఆ రోజు. కానీ పార్టీ నిర్ణయం తీసుకున్నది నరసన్న మీరు రాజీనామా చేయాలని చెప్పి వారికి ఫోన్లో సమాచారం అందిస్తే మీరు నేను చెప్పేది నమ్మరు. ఇవాళ రోజుల్లో రాజకీయాల్లో అట్లాంటి పరిస్థితులు చాలా అరుదు. ఒక మంత్రి పదవి ఇచ్చిపెట్టాలంటే అలకట్ ముచ్చట కాదు. అట్లాంటిది నరసింహారెడ్డి గారు అక్కడ మనం ఇక్కడ అర్ధరాత్రి ఫోన్ చేస్తే సొంత దస్తూరితోని ఆడ అది కూడా లేకుండా కంప్యూటర్ లేకుండా ఇంకోటి లేకుండా సొంత దస్తూరితో తెలుగులో నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నా అని స్వదస్తూరితో చేతిరాతతో రాసి ఎక్కడికి పంపించాలి నేనని చెప్పి ఆ హోటల్లో ఫ్యాక్స్ మెషిన్ ఉంటే ఆ ఫ్యాక్స్ మెషిన్ పట్టుకొని రాజ్భవన్కు ముఖ్యమంత్రికి ఇద్దరికి వెంటనే ఫ్యాక్స్ చేసి మన పార్టీ ఆఫీస్కి ఇంకొక కాపీ ఫ్యాక్స్ చేసి అన్నా నువ్వు చెప్పినావు కేసీఆర్ గారికి ఫోన్ చేసి అన్నా నువ్వు చెప్పినావు ఇగో నేను 5 నిమిషాల్లో రాజీనామా చేసిన అని చెప్పి అమెరికాలో ఉంటే కూడా వెంటనే 5 సెకండ్లు కూడా ఆలోచించకుండా మంత్రి పదవిని అట్లా తీసి పారేసిండు నాయన నరసింహారెడ్డి గారు. అంటే అంత గొప్ప వ్యక్తి. సోషలిస్ట్ ఉద్యమంలో, కార్మిక ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో ఒక ఉద్యమ నాయకుడిగా, ఒక ఉద్యమ బిడ్డగా ఎదిగిన వ్యక్తి నాయన నరసింహారెడ్డి గారు. ఆనాడు 2001 సంవత్సరంలో